బ్యాక్ టు న్యూస్. 3 రోజుల వరుస సెలవుల అనంతరం ఈ రోజు తిరిగి తెరుచుకోనున్నాయి బ్యాంకులు. దీంతో ఉదయం నుండే బ్యాంకుల ముందు బారులు తీరారు ఖాతాదారులు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి 35 రోజులైనా ప్రజల కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. జీతాలు పూర్తి స్థాయిలో విత్డ్రా చేసుకోకముందే బ్యాంకులకు 3 రోజులు వరుస సెలవులు రావడంతో సామాన్యులు అల్లాడిపోయారు. శనివారం పనిచేసిన ఏటీఎంలు ఆ రోజు సాయంత్రానికే మూతపడటంతో ఆది, సోమవారాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల ప్రారంభంలో బ్యాంకులు ఏటీఎంల నుంచి తెచ్చుకున్న డబ్బులు ఇంటి అద్దె, పాలు, ఇతర చిల్లర ఖర్చులకే సరిపోలేదు. ఇక మిగతా ఖర్చులకు డబ్బు ఎలా అని సామాన్యుడు తలపట్టుకుంటుండగా బ్యాంకులకు వచ్చిన వరుస సెలవులు పెను భారంగా మారాయి. చిల్లర ఖర్చుల కోసం ఒత్తిళ్లు పెరుగుతుండడం, అకౌంట్స్ లో నగదు ఉన్నా చెల్లించే పరిస్థితులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75% రాయితీ ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీని ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్లు లేదా మొబైల్ వ్యాలెట్స్ ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసలు రాయితీగా ఇస్తారు. కార్డు ద్వారా చెల్లించిన 3 రోజుల తరువాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. జన్ధన్ ఖాతాల్లో ఇప్పటి వరకు మొత్తం 74,610 కోట్ల రూపాయలు జమ అయినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 12,021 కోట్లు జమ కాగా 9,193 కోట్లతో ఆ తరువాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. రాజస్థాన్లో 6,291 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు తెరిపించారు. పేదలే ఎక్కువ శాతం ఈ అకౌంట్లు తెరిచారు. అయితే పెద్ద నోట్లు రద్దు చేస్తూ నవంబర్ 8న ప్రధాని ప్రకటన చేశాక ఈ ఖాతాల్లో కూడా నగదు ఎక్కువగానే జమ అవుతోంది. భవిష్యత్తులో వేములవాడ రాజన్న ఆలయాన్ని నెంబర్ 1 టెంపుల్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల, వేములవాడలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడను జంట పట్టణాలుగా అభివృద్ది చేస్తామన్నారు. వచ్చే శివరాత్రి నాటికి భక్తులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. రబీ పంట కోసం ఈ నెల 14 నుండి నిజాం సాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజాం సాగర్లోని 9.1 టీఎంసీల నీటిని విడతల వారీగా వదులుతున్నామని చెప్పిన మంత్రి నిజామాబాద్ జిల్లాలో రైతులకు విత్తనాల కొరత లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన 6 సబ్ స్టేషన్స్ ప్రారంభించారు. గృహ, వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిగులు విద్యుత్కు ప్రణాళికలు రచించామన్నారు మంత్రి. రైతులు తమ మోటార్లకు బిగించుకున్న ఆటోమేటిక్ స్టార్టర్స్ ను తీసేసి సర్కార్తో సహకరించాలని జగదీష్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం, భద్రాచలం ఈ 2 జిల్లాల్లో 25,000 కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయని గుర్తు చేసిన మంత్రి 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు చేశామని అన్నారు. ప్రతి ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు తుమ్మల. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే ఎక్కువ శాతం చికిత్స పొందుతున్నారని మంత్రి కామినేని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం మైసిగండ టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బైక్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతుల్లో
ఏటీఎంలో డబ్బులు నింపేటప్పుడు చేతివాటం ప్రదర్శించి 30 లక్షలు కాజేసిన రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన ఉద్యోగులను అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. 2 ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ తరపున ఏటీఎంలో నగదు నింపే విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్, లక్ష్మణ్లు యాజమాన్యానికి తెలియకుండా 30 లక్షల రూపాయల నగదు కాజేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో పాటు వారికి సహకరించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్ లోని పరదా స్లాబ్ కూలీ వ్యక్తి మృతి చెందగా ఓ కారు ధ్వంసమైంది. కింద ఉన్న విద్యుత్ వైర్లపై గోడ పడ్డంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మృతుడిని మారేడుపల్లికి చెందిన దుర్గయ్యగా గుర్తించారు. కాంప్లెక్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాలపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సోదరుడని నమ్మి ఇంట్లోకి రాణిస్తే ఇంటికే కన్నం వేసి 10 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. కరీంనగర్ జిల్లా ఆర్నకొండకు చెందిన సుగుణ అనే మహిళ ఎస్ఆర్ఎస్పీలో అటెండర్ గా ఉద్యోగం చేస్తోంది. సుగుణకు వరుసకు సోదరుడయ్యే నవీన్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆమె ఇంట్లో లేని సమయంలో ఇనుప పెట్టి పగలగొట్టి అందులో ఉన్న 10 లక్షలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిఘా వేసిన పోలీసులు కరీంనగర్లో నిందితుడిని పట్టుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్ల దగ్గర నగదు భారీగా దర్శనమిస్తోంది. భీమవరం మండలం వెంప గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 20 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 కోళ్లను 3,30,000కు పైగా నగదును స్వాధీనపరుచుకున్నారు. నగదులో భారీగా 500 నోట్లు, కొన్ని 2,000 నోట్లతో పాటు 100 నోట్లు కూడా ఉన్నాయి. పెద్ద నోట్లు దొరక్క జనం కష్టాలు పడుతుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం అవలీలగా నోట్లు మార్చేస్తున్నారు. కొత్త నోట్లను కమిషన్పై పద్ధతిపై మారుస్తున్న ముఠా విజయవాడలో పోలీసులకు దొరికిపోయింది. 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర 18,48,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 బైక్లు, 12 సెల్ ఫోన్స్ కూడా దొరికాయి. 12.5% కమిషన్ తీసుకుని నోట్ల మార్పిడి చేస్తున్నారని చెప్పారు విజయవాడ డీసీపీ. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గణేష్ కు చికిత్స చేయడంలో డాక్టర్ నిర్లక్ష్యం చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. దగ్గు, జ్వరం ఉందని ఆసుపత్రికి తీసుకొచ్చినా రోజంతా సమయం వృధా చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు రిమ్స్ డైరెక్టర్. మాజీ ప్రధాని పివి నరసింహారావు తనయుడు లోక్సభ మాజీ సభ్యుడు పివి రాజేశ్వరరావు నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావును ఈ నెల 5న సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన తుది శ్వాస విడిచారు. రాజేశ్వరరావు మరణవార్త తెలియగానే పివి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ విష్పర్ వ్యాలీ మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. మన్యంలో దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పర్యాటకులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబసింగి, పాడేరు, చింతపల్లిలో పగటిపూట 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే రాత్రిపూట పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది. ఆంధ్ర, ఊటీ, అరకులో చలిపులి తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతోంది. మిట్ట మధ్యాహ్నమే చలిమంటలు వేసుకుని కూర్చునే పరిస్థితి నెలకొంది.